హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి పాకం వంటలు చేస్తున్నాను. అవి ఎలానో చూసేయండి. ఏంది ముగ్గు పిండి చూపిస్తూ పాకం వంటలు అంటుంది అనుకుంటున్నారా? అదైతే ముగ్గు పిండి కాదులేండి, బియ్యం పిండి. మనం అత్రాసలకి ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. బియ్యం నానబెట్టి పొడి కొట్టుకొని అలా చేసి పెట్టుకోవాలి. తర్వాత బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. ముదురు పాకం పట్టకూడదండి, మరీ అంత ఎక్కువ పాకం పట్టకూడదు, మరీ అంత పలచంగా పట్టుకోకూడదు. ఒక మీడియంగా పాకం పట్టుకొని ఆ పాకంలోనే ఈ పొడిని అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే చూడండి, ఈ పక్క పాకం పెట్టేసాం, ఆ పక్క పొడి కొట్టి పెట్టేసుకున్నాం, ఈ పక్క శనక్కాయ పప్పుల్ని వేయించుకుంటున్నాం. అలా వేయించుకున్న దాంట్లో పాకం చూసుకోవాలి ఫస్ట్గానే. చూడండి, బియ్యం పిండి కూడా చేసి పెట్టేశాను కదా ముందుగానే చెప్పి. పాకం రాగానే పాకంలో ఇప్పుడు మనం అత్తిరసలకి ఎలా చేసుకుంటాం సేమ్ అంతే అండి. ఆ మాదిరి పాకం చూసుకొని పట్టేసేసి అలా దగ్గరికి అవుతుంది అన్నప్పుడే, ముదురు పాకం పట్టగాకండి, మరీ అంత ఎక్కువ ముదురుగా లైట్గా పట్టేసి, ఎదుగోండి మేము చూడండి బియ్యం పాకంకి బియ్యం పొడి వేస్తున్నాం, బియ్యం పాకం కాదు బియ్యం పొడి వేస్తున్నాం పాకంలో. అలా ఇదంతా వేసిన తర్వాత శనక్కాయ పప్పులు వేసుకోవాలి. బాగా సరిపోయి ఎంత చూసుకొని వేసుకోండి. మనం ఎంత కొట్టినామని అంతా వేసినామంటే అది గట్టిగా అయిపోతే ఇంకేం చేసుకోలేం, అత్తరాసకు రాదు, పాకం వంటకు రాదు. కాబట్టి మనం చూసుకొని కలుపుకోవాలి. అలా చేసుకొని, ఎందుకంటే మా ఖలీదికి స్కూల్కి పంపించాలి కదా, రోజు ఒకటే తినలేడు కదా, మనమైనా ఎలా పెడతాము, అందుకే రోజుకి ఒకటి పెట్టచ్చని ఇలా అన్నీ చేసి పెడతాం. సండే మేము ఫ్రీ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటామండి. చూసేయండి. మా వంటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. అందులోని శనక్కాయ వంట అది చూపించడం మర్చిపోయినాను. అవి తిప్పాలి కదా స్పీడ్గా, వేయడంలో మర్చిపోయినాను. మీరేమనుకోకండి, బయట ఏంది ఇన్ని సౌండ్లని, మా పిల్లలు అలిగాని పిల్లలు మీకు తెలిసిందే, అందుకే ఇలాంటి సౌండ్లన్నీ వచ్చంటే. మాకు ఒక చిన్న బుడ్డది ఉంది, ఆ బుడ్డది చూడండి బయట అరుస్తుంది, కానీ ఇంట్లో అరిసిన కంటే ఎక్కువ వినిపిస్తుంది. ఇవండి చూపించేసాను చూడండి. ఇలా చేసుకోండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా లడ్డు అయితే సూపర్ అండి, ఇవి బాగా తింటున్నాడు ఇప్పుడైతే, అందుకే చేసాను. ప్లీజ్ లైక్, షేర్.